కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నేడు ఘనంగా ముగిశాయి. కరీంనగర్ 2వ ఆర్టీసీ డిపోలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ రీజియన్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 3 డ్రైవర్లను సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల రోజుల పాటు నిర్వహించిన ఈ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా స్వీయ రక్షణ తీసుకోవాలని కోరారు. ఎవరైతే జూనియర్స్గా వచ్చారో మీకంటే జూనియర్స్ వాళ్ళకి చెప్పాలి. ఎవరైనా యాక్సిడెంట్ జరిగినాయి ఇది నిరంతరంగా ఇది నెల మాసోత్సవం కాకుండా వాటిలో ప్రతి నిత్యం మీరు ఎంత పాటు పడుతున్నట్టు నాకు తెలుసు. అది చేసేదని ఇంత సక్సెస్ఫుల్గా మీరు 30 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నట్టే మీరు పాటు పడుతుంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక డిస్టిక్ నుంచి ఒక డిస్టిక్లో పోవాలంటే ఒక రాష్ట్రానికి కూడా పోవాలంటే కూడా ఎంత ఇబ్బంది. ఈరోజు కరీంనగర్ జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతపై ఈరోజు అత్యుత్తమైన ప్రమాదరహిత డ్రైవర్లుగా 33 మందికి వాళ్ళ ప్రశంస ప్రసారాలు వాళ్ళకి సన్మాన కార్యక్రమానికి నన్ను ఈరోజు ఇక్కడ ఆహ్వానించారు ఆర్ఎం గారు. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క డిటిఓ గారు మరియు ఇతర రవాణా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆర్ఎం గారు, డిప్యూటీ ఆర్ఎం గారు మరియు డిఎం గారు అందరూ వాళ్ళ యొక్క సిబ్బందితో ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించారు. ఈరోజు ఇక్కడ నిర్వహించారు. ఈ సందర్భంగా నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఈరోజు చూస్తుంటే ఇక్కడ 30 సంవత్సరాలుగా డ్రైవర్లు రోజు తన బస్తో తన ప్రజలతో ఎక్కించుకొని తన అలా గమ్యస్థానానికి చేరుకుంటూ ప్రమాదరహితగా డ్రైవర్లుగా పొంది ఈరోజు సన్మానం చేయబడ్డ డ్రైవర్లకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటివి కూడా ప్రజల్లో కూడా రావాలని ప్రజల్లో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం ఈరోజు ఎన్ని యాక్సిడెంట్లతో చనిపోతూ ఉన్నారు. మరి ఆర్టీసీలో ఇంత ప్రమాదరహితగా ఉన్నారంటారంటే వాళ్ళ ఎంత ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనం ఆలోచించవలసిందిగా నేను ప్రజలను కోరుతున్నాను. మరి అదేవిధంగా ఈరోజు చూస్తూనే ఉన్నాం 30 రోజులు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు ఏదో కార్యక్రమం అవగాహన జరుపుకుంటూనే వస్తున్నాం. రవాణా శాఖ మరి ఆర్టీసీ మరి పోలీస్ శాఖ కూడా ఈ యొక్క భాగంగా మేము చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈ నెల 31 ముగుస్తున్న సందర్భంగా మరి మా యొక్క రవాణా శాఖ మంత్రి వర్యులు కూడా ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది. మరి అది కూడా ముగింపు కార్యక్రమం కూడా మేము కూడా చేపట్టబోతున్నాం. మరి దీనికి మరి మాసోత్సవం కాకుండా నిరంతరంగా ఈ యొక్క మన పిల్లలకు కానీ మనకు ఇతరుల ఉద్యోగం చేసుకునే వాళ్ళకు కూడా మనం దీన్ని అవగాహన నిరంతరంగా వాళ్ళు ఆలోచిస్తూ డ్రైవింగ్ ఎట్లా చేయాలనేది కూడా వాళ్ళు మనసులో పెట్టుకొని నిరంతరంగా వాళ్ళు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి నన్ను పిలిచినందుకు వాళ్ళకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.